మత పెద్దల ఆదేశాలని అమలు చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నిలిచాడు. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్బీందర్ సింగ్ బాదల్ రాజీనామా చేశారు. మతాన్ని అగౌరవపరిచినందుకు గాను అకల్ తఖ్త్ సుఖ్బీర్ని దోషిగా ప్రకటించింది. అంటే వాళ్ళ మత కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. అప్పుడు క్షమాపణ చెప్పాడు. అయినా అకల్ తఖ్త్ ఎలాగంటే స్పందన లేదు, అతను అదే చేసి తీరాల్సిందని ప్రకటించారు. దాంతో సుఖ్బీర్ రాజీనామా చేశారు. డిసెంబర్ 14న అకాలీదళ్ వర్కింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అంటే ఇక వచ్చే నెలలో తేలుతుందన్నమాట. సుఖ్బీర్ శనివారం వర్కింగ్ కమిటీకి తన రాజీనామా లేఖను సమర్పించాను. అకాలీదళ్ సీనియర్ నాయకుడు దల్జీత్ సింగ్ చీమా ప్రకటించారు. అధ్యక్షుడిగా తన పదవీ కాలంలో అండగా నిలిచిన పూర్తి విశ్వాసం కనబర్చిన వాళ్ళందరికీ సుఖ్బీర్ కృతజ్ఞతలు చెప్పాడు. శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్న కాలంలో 2007-2017 వరకు మతపరమైన దుష్ప్రవర్తనకు గాను సుఖ్బీర్ని అకల్ తఖ్త్ ఆగస్టు 30న దోషిగా ప్రకటించింది. 2 నెలలు గడిచిన శిక్ష ఏంటనేది ఇంతవరకు అకల్ తఖ్త్ ప్రకటించలేదు. నేపథ్యంలో సుఖ్బీర్ అకాలీదళ్ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు.